నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతం ఎలాంటి గ్రహ బాధలనైనా సరే తేలికగా పోగొడుతుంది. చేసుకోవటం కూడా చాలా తేలిక. అసలు ఆ వ్రతం ఏంటి? ఎలా చేసుకోవాలి? ఈ వీడియోలో చూసేయండి. ఎవరి సహాయం లేకుండా మనమే చాలా ఈజీగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. సప్త శనివార వ్రతం అంటే శనీశ్వర స్వామికి, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వ్రతం. ఈ వ్రతము చాలా పురాతనమైనది. ఈ వ్రతాన్ని ఏ శనివారమైనా మొదలుపెట్టొచ్చు. ఆ రోజు అమావాస్య, చవితి లేని తిథులు చూసుకొని మొదలుపెట్టండి. లేదంటే మంచి రోజు కావాలంటే శనివారంతో కూడిన ఏకాదశి తిథి కానీ, లేదంటే త్రయోదశి తిథి కానీ, మాస శివరాత్రితో వచ్చిన శనివారమైనా మొదలుపెట్టొచ్చు. ఏకాదశి శనివారం చాలా మంచిది. శ్రవణ నక్షత్రంతో కూడిన శనివారం ఇంకా చాలా మంచిది. స్వామివారి జన్మ నక్షత్రం కూడా. ఈ పూజని ఎవ్వరైనా చేయొచ్చు. మనకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ పూజ చాలా మంచి ఫలితాన్నిస్తుంది. ఈ పూజ చేయటానికి ఆచారం ఉండడం కానీ, ఆనవాయితీ ఉండడం కానీ ఏదీ కూడా అవసరం లేదు. ఇంతకుముందు మన పెద్దవారు ఈ పూజ చేయకపోయినా సరే మనము పూజను చేసుకోవచ్చు. ఈ పూజని వ్రతంలా 7 వారాలు చేస్తాం కాబట్టి విడిగా పీఠాన్ని ఏర్పాటు చేయండి. పీట పైన పసుపు క్లాత్ వేయండి. తెల్ల క్లాతును పసుపు నీళ్ళల్లో ముంచితే ఇలా పసుపు క్లాత్ అవుతుంది. ఇది ఎలా చేయాలో ముందు వీడియోలో ఉంది. లేదంటే పసుపు రంగు బ్లౌజ్ పీసు వేయండి. అయితే 8 వారాలు ఒకటే వేయొచ్చా అంటే వేయొచ్చు. కానీ ప్రతి వారం కూడా దీన్ని ఉతకాలి. లేదంటే వారం వారం కొత్త బ్లౌజ్ పీసును మార్చుకోవాలి. బియ్యంలో ఆవు నెయ్యి, పసుపు వేసి ఇలా పసుపు బియ్యాన్ని చేసి పీట పైన 3 గుప్పిళ్ళ బియ్యాన్ని పొయ్యండి. ఈ పీఠాన్ని వీలైతే పూజా మందిరంలో పెట్టండి. లేదంటే సపరేట్గా అయినా పెట్టండి. పూజా సామాగ్రినంతా కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే పూజ చేసుకోవడము చాలా ఈజీగా అవుతుంది. వ్రతం కోసము లక్ష్మీదేవితో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకోవాలి. నా దగ్గర ఫోటో లేదు, నేను విగ్రహాన్నే పెడుతున్నాను. మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటోని పెట్టుకొని పూజ చేసుకోండి. పిండి దీపాలతో పాటుగా ఇలా దీపపు కుందులను కూడా పెట్టుకోవాలి. ఈ వ్రతంలో ముఖ్యమైనవి పీఠము, కలశము, చల్లిమిడి దీపాలు, నువ్వుల ఉండలు, ఇంకా పూజలో ఆచమనం చేయడము, సంకల్పం చెప్పుకోవడము, కలశారాధన, గణపతి పూజ, షోడశోపచార పూజ, అంగపూజ, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరము, ధూపదీప నైవేద్యాలు, స్వామివారి వ్రతకథ చెప్పుకోవడము. ఇలా చిన్నవి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహము, స్వామివారి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి. పంచామృతంతోనే అభిషేకం చేయవచ్చు. తమలపాకులో పసుపును వేసుకుని పసుపు గణపతిని చేసుకోండి. గణపతిని గంధం బొట్లతో అలంకరించుకోవాలి. అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా గంధం బొట్లతో అలంకరించుకోవాలి. స్వామివారు అలంకార ప్రియుడు కదా. ఈ వ్రతంలో స్వామివారికి తప్పకుండా తులసిమాలతో అలంకరణ చెయ్యాలి. దీపాలను వెలిగించిన తర్వాత ఆచమనము, సంకల్పము చేసుకోండి. మీరు దేనికోసము ఈ పూజను చేస్తున్నారో ఆ స్వామివారికి చెప్పుకొని సంకల్పం చేసుకోండి. దీపాలకు అక్షింతలు, పూలు వేసి నమస్కారం చేసుకోవాలి. ముందుగా కలశారాధన చేసుకోవాలి. కలశంలోకి యాలకులు, పచ్చకర్పూరపు, తులసి దళము, పూలు, అక్షింతలు, గంధము, పసుపు, కుంకుమ వేసుకుని నమస్కారం చేసుకోవాలి. కలశంలోని నీటితో పూజా సామాగ్రి అంతటిపైన నీళ్లను చల్లుకోవాలి. ఇప్పుడు గణపతి పూజను మనము చేసుకోవాలి. ఓం గణాధిపతయే నమః. ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధాం ధారయామి, అక్షతాం సమర్పయామి, పుష్పై పూజయామి, ఆభరణాన్ని సమర్పయామి, ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, అనంతరం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యంపై నీళ్లను చల్లుకొని నైవేద్యాన్ని స్వామికి సమర్పించుకోవాలి. తర్వాత
తాంబూలం సమర్పించుకోవాలి. అలాగే నీరాజనం సమర్పించుకొని ఆచమనీయం సమర్పయామి అంటూ స్వామివారికి అక్షింతలు, పూలు వేసుకోవాలి. అలాగే ఆత్మ ప్రదక్షిణ సమర్పించుకోవాలి. ఇవన్నీ బాగా చదవడం వస్తే చదవండి. లేదంటే స్వామివారికి పసుపు, కుంకుమ, పూలు, అక్షంతలు, వస్త్రము, ధూపము, దీపము, నైవేద్యము అన్నీ సమర్పించుకొని ఓం గం గణపతయే నమః అంటూ 11 సార్లు స్వామివారి నామాన్ని జపించుకొని గణపతి పూజను చెయ్యండి. స్వామివారికి అరటి పండును కానీ, బెల్లం కానీ నైవేద్యంగా పెట్టి, ధూపాన్ని చూపిచ్చి, హారతి ఇచ్చి దండం పెట్టుకోవాలి. ఓ గణాధిపా, విఘ్నరాజా, నేను సప్త శనివారాల పూజ మొదలు పెడుతున్నాను. ఈ 8 వారాలు కూడా ఎలాంటి విఘ్నాలు రాకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా 8 వారాలు పూజను నేను సక్రమంగా చేసుకునే శక్తిని నాకు ప్రసాదించండి. దానికోసము మీ ఆశీర్వాదాన్ని నాకు కురిపించండి అని స్వామివారికి విన్నవించుకోండి. పూజా విధానం అంతా కూడా నేను చాలా సింపుల్‌గా చూపిస్తున్నాను. ఎవరి సహాయం లేకుండానే మనమే ఈజీగా ఈ పూజని చేసుకోవచ్చు. సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకోవాలి. ఈ ముడుపు ఎలా కట్టాలో ముందు వీడియోలో ఉంది చూసేయండి. పూజలో ఈ ముడుపును పెట్టుకొని పూజ చేసుకోవాలి. ముడుపుని పూజలో పెట్టడం వల్ల కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ పూజలో ముఖ్యమైనది పిండి దీపాలను వెలిగించడము. 8 వారాలు కూడా పిండి ప్రమిదల్లో దీపారాధన చెయ్యటం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతి వారం కూడా ఈ పిండి దీపాలు ఎన్ని పెట్టుకోవాలంటే మొదటి వారము ఒక దీపం పెట్టుకుంటే, రెండవ వారం 2, మూడవ వారం 3 అలా 7 వారాలకి 7 దీపాలను పెట్టుకోవాలి. ఇంకొక రకంగా కూడా దీపాలను పెట్టుకోవచ్చు. ప్రతి వారం కూడా 2 దీపాలు పెట్టుకోవాలి. ఇలా 6 వారాలు చేసిన తర్వాత 7వ వారము 7 ప్రమిదలను పెట్టుకొని దీపారాధన చెయ్యాలి. 8వ వారం మళ్ళీ 2 దీపాలలో దీపారాధన చెయ్యాలి. ప్రతి వారము 2 ప్రమిదలు పెట్టుకుంటే ఒక దీపంలో 4 వత్తులను, రెండవ దీపంలో 3 వత్తులను వేసుకోవాలి. లేదంటే 7 వారాలు 7 ప్రమిదలను పెట్టుకోవాలి. ప్రమిదల్లో 3 వత్తులను ఒక వత్తిగా చేసుకొని వత్తిని వేసుకొని వెలిగించుకోవాలి. ఇలా మనము ఎలా పెట్టాలనుకుంటున్నామో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఒక వారము 7 దీపాలను పెట్టి మరొక వారము 2 ప్రమిదలను ఇలా వెలిగించకూడదు. ఇప్పుడు స్వామివారికి, అమ్మవారికి షోడశోపచార పూజ, అంగపూజ చేసుకోవాలి. చదవడం వస్తే చేసుకోండి. లేదంటే పంచామృతంతో అభిషేకం చేయండి. స్వామివారికి పంచామృత స్నానము, శుద్ధోదక స్నానము, ఆచమనీయము చేసిన తర్వాత గంధం బొట్టు పెట్టుకోవాలి. పూలు, అక్షంతలను సమర్పించుకోవాలి. స్వామివారికి అంగపూజ చెయ్యాలి. స్తోత్రాలను పఠించాలి. వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని, గోవింద నామాలను పఠించాలి. అమ్మవారికి కూడా పంచామృతాలతోని అభిషేకం చెయ్యాలి. ధూపదీప నైవేద్యాలను సమర్పించుకోవాలి. నీరాజనాన్ని ఇవ్వాలి. అమ్మవారికి అష్టోత్తరాన్ని చదవాలి. వ్రతానికి కలశం పెట్టుకోవాలి. ఆనవాయితీ లేకుంటే ఇక్కడ చూపించినట్లుగా పూజ చేయండి. పూజా విధానం అంతా కూడా నేను చాలా సింపుల్‌గా చూపిస్తున్నాను. పూజలో లోటున్నా పర్వాలేదు కానీ భక్తిలో మాత్రం లోటు అస్సలు ఉండకూడదు. భక్తి శ్రద్ధలతో కనుక ఆ స్వామివారిని, అమ్మవారిని పూజించినట్లయితే కోరుకున్న కోర్కెలు నెరవేరడమే కాకుండా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఎప్పుడూ కూడా మనం సంతోషంగా జీవిస్తాము. ఈ పూజని ప్రతి శనివారము తెల్లవారుజామున చేస్తే చాలా మంచిది. లేదంటే ఉదయము 10 గంటల లోపు ఈ పూజని చేసుకోవాలి. ఆ రోజు సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చేయాలి. ఉదయం వేళలో కుదరదు, సాయంత్రం వేళలో చేసుకుంటాము అంటే సాయంత్రము 5 నుండి 7 గంటల లోపు చేసుకోవచ్చు. ఎలాగైనా చెయ్యొచ్చు కానీ ఉదయం చేస్తే మంచిది. ప్రతి శనివారం కూడా తలస్నానం చేసి పూజ చేయాలి. శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పసుపు రంగు బట్టలు వేసుకోవాలి అని అనుకుంటే వేసుకోండి. ఈ రోజు ఉపవాసం కూడా ఉండాలి.
ఉపవాసం ఉంటే మంచిదే. కానీ ఎవరైనా ఉండలేకపోతే అల్పాహారము, పాలు, పండ్లు తీసుకొని ఉదయం పూజ చేసిన తర్వాత భోజనం చేయండి. స్వామివారికి గంధం బొట్టును సమర్పించుకున్న తర్వాత వస్త్రాన్ని సమర్పించాలి. స్వామివారి, అమ్మవారి అష్టోత్తరాలను చదువుకుంటూ పుష్పాలను కానీ, అక్షంతలను కానీ వేసుకుంటూ పూజ చేసుకోవాలి. మన ఇంట్లో అంటు గాని, ముట్టు గాని లేకుంటే ఎవరైనా ఏటి సూతకంలో ఉన్నవారు ఈ వ్రతము చేయకూడదు. అది పూర్తయిన తర్వాత చేయండి. ఈ వ్రతాన్ని ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు. సంవత్సరంలో 3 సార్లు కానీ 5 సార్లు కానీ చేసుకోవచ్చు. వ్రతం తర్వాత తిరుమలలో స్వామివారిని దర్శిస్తే చాలా మంచిది. అలా అంత దూరము వెళ్ళలేకపోతే దగ్గరలో ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి. 8 వారాలు స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది. లేదంటే 7వ వారమైనా సరే స్వామివారిని దర్శించుకోండి. ఈ వ్రతం చేసే రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. దీపారాధన ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ వెలిగించాలి. ఈ పూజ చేయటం వల్ల స్వామివారు మన కోర్కెలను తీర్చటమే కాదు, మనకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. శనివారంతో కలిసిన వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల మనకున్న శని దోషాలన్నీ పోతాయి. అందుకే నువ్వుల నూనెతో దీపారాధన చేయటం చాలా శ్రేయస్కరం. ఇంకా నువ్వులతో చేసిన చిమిలి ఉండలను కూడా మనము స్వామివారికి నైవేద్యంగా పెడతాము. వడ్డీ వారం అని 8వ వారం కూడా చేస్తారు. మీకు వీలైతే చెయ్యండి. ఈ వారాలన్నీ కూడా వరుసగా చెయ్యాలి కదా! మరి మధ్యలో స్త్రీలకి ఏదైనా ఆటంకం వస్తే ఎలాగా అంటే, ఆటంకం వచ్చిన వారం వదిలివేసి మళ్ళీ నెక్స్ట్ వారం కంటిన్యూ చేయండి. మొదలు పెట్టేటప్పుడే 2వ వారానికి ఎలాంటి ఆటంకం లేకుండా చూసుకోండి. పూజలో ద్వితీయ విఘ్నం ఉండకూడదు. ప్రతి శనివారము స్వామివారికి నివేదించాల్సిన నైవేద్యాలు: చలిమిడి, వడపప్పు, పానకము, చిమిలి ఉండలు. వీటితో పాటుగా అరటిపండ్లు, కొబ్బరికాయలు కూడా తప్పకుండా సమర్పించుకోవాలి. 6 వారాలు రెండేసి పెట్టి 7వ వారం మాత్రం అరటి పండ్లను 7 పండ్లను పెట్టండి. 8 వారాలు కూడా కొబ్బరికాయలను కొట్టాలి. ప్రతి వారం కూడా స్వామివారికి తాంబూలం సమర్పించాలి. సాయంత్రం పూజలో పండ్లు, పూలు ఏదైనా పెట్టాలి. సాయంత్రం వేళలో పూజ చేయాలనుకునేవారు ఉదయము అల్పాహారం కానీ, పాలు, పళ్ళు కానీ తీసుకొని సాయంత్రము పూజ చేసుకున్న తర్వాత భోజనం చేయండి. వ్రతం చేసిన రోజు నాన్ వెజ్ తినొచ్చా అంటే అస్సలు తినకూడదండి. 8 వారాలు తీసుకోకుండా ఉంటే మంచిది. లేదంటే ఆ ఒక్క శనివారం రోజు తినకుండా ఉండొచ్చు. శనివారంతో కలిసిన వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల మనకున్న శని దోషాలన్నీ పోతాయి. అందుకే నువ్వుల నూనెతో దీపారాధన చేయటం చాలా శ్రేయస్కరం. ఇంకా నువ్వులతో చేసిన చిమిలి ఉండలను కూడా మనము స్వామివారికి నైవేద్యంగా పెడతాము. ఈ పిండి దీపాలను ఉదయం పూజ చేసుకుంటే ఉదయం వెలిగించండి. లేదంటే సాయంత్రం కూడా వెలిగించవచ్చు. 7 శనివారాల వ్రతానికి సంబంధించిన పూజా పుస్తకం అయితే అన్ని పూజా స్టోర్‌లో దొరుకుతుంది. మీకు వీలైతే తెచ్చుకోండి. దాంట్లో 7 శనివారాల వ్రత పూజా విధి విధానం అంతా కూడా వివరంగా ఉంటుంది. ఇంకా వ్రత కథలు కూడా ఉంటాయి. ఒకవేళ మీకు దొరకకపోతే గూగుల్‌లో పీడిఎఫ్ ఉంటుంది. సెర్చ్ చేయండి. ఈ బుక్కులో వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు, అమ్మవారివి అష్టోత్తరాలు, స్వామివారి అష్టోత్తరాలు అన్నీ ఉంటాయి. ఉదయం వేళలో పిండి దీపాలను వెలిగిస్తే మళ్ళీ సాయంత్రం కూడా మళ్ళీ పిండి దీపాలను చేసి వెలిగించాలా అంటే అవసరం లేదండి. దీపపు కుందులలో దీపారాధన చేయవచ్చు. అంతేకాకుండా మరొక డౌట్ వస్తుంది. ఉదయం పెట్టిన పిండి దీపాల్లో వత్తులను మార్చి సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చెయ్యొచ్చా? అలా చెయ్యొద్దండి. పిండి దీపాల్లో దీపారాధన ఒక్కసారే చేయాలి. ఇలా వ్రతం కోసం ఏర్పాటు చేసిన పీఠాన్ని 7 వారాలు అలాగే ఉంచాలా అంటే అలా ఏం అవసరం లేదండి. శనివారం రోజు సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత పీఠాన్ని కదపవచ్చు. అలా కుదరని పక్షంలో ఆదివారం రోజు పొద్దున కదపొచ్చు, పీఠాన్ని తీయవచ్చు. 7 శనివారాలు కూడా ఇలానే మనము పూజను చేసుకోవాలి.
పూజ తర్వాత ఈ పిండి ప్రమిదలను ఏం చేయాలి? ఆవులకు పెట్టండి, లేదంటే పారే నదిలో వేయండి. పూజలోని నిర్మాల్యాలన్నీ కూడా ఏదైనా చెట్టు మొదట్లో వెయ్యాలి. స్వామివారికి ధూపం వేసిన తర్వాత ఆ ధూపాన్ని మన ఇల్లు మొత్తము చూపించాలి. దీనివల్ల మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఈ వ్రతానికి ఉద్యాపన కూడా ఉంది. 7వ వారము 7 దీపాలు పెట్టాలి. 7 రకాల నైవేద్యాలు పెట్టాలి. అంత స్తోమత ఉన్నట్లయితే చేసుకోవచ్చు. లేదంటే మామూలుగానే పూజ చేసుకోవచ్చు. చివరి వారమైతే ఎవరికైనా భోజనము తప్పకుండా పెట్టాలి. భార్యాభర్తలకే కానీ, ఇరుగు పొరుగు వారికే కానీ, 5గురు ముత్తైదువలకే కానీ భోజనం పెట్టి తాంబూలమిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. ఒకరికి గాని, ముగ్గురికి కానీ, 5గురికి కానీ భోజనము పెట్టొచ్చు. స్వామివారే స్వయంగా వచ్చి ఆతిథ్యం స్వీకరించినట్లుగా మనము భావించాలి. అలా చేయలేమండి అంటే కనీసము ఒక్కరికైనా భోజనాన్ని పెట్టండి. బంధువులకే కాదు, ఇరుగు పొరుగు వారికైనా పెట్టొచ్చు. ఇలా 7 వారాలు స్వామివారి పూజను చెయ్యండి.